బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెంబర్ 1 న్యూస్ ఛానల్ ప్రసారాల నిలిపివేతతో ఛానల్ సీఈఓ జ్ఞాన్ రాజ్ ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే ఆయనకు గుండెపోటొచ్చింది. ఆయనను ప్రస్తుతం హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ నెంబర్ 1 న్యూస్ ఛానల్ సీఎండీ సాయి సుధాకర్ నాయుడు గారిని అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ చెప్పండి, మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నెంబర్ 1 న్యూస్ ఛానల్ ప్రసారాలను నిలిపివేయడం జరిగింది. ఛానల్ ఎప్పటికప్పుడు ముద్రగడ దీక్షకు సంబంధించి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇదే విషయంపై కలత చెందిన నెంబర్ 1 న్యూస్ ఛానల్ సీఈఓ ప్రస్తుతం గుండెపోటుకి గురైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మన జ్ఞాన్ రాజు గారు మన దగ్గర మొదటి నుంచి కూడా సీఈఓగా ఉన్నారు. ఆయన నాకు అంత ముందు నుంచి కూడా సన్నిహితుడు. అయితే ముఖ్యంగా మన ఛానల్ ప్రసారాలను ఆపేయడంతో గత 5 రోజుల నుంచి ఆయన తీవ్రంగా బాధపడుతున్నాడు. అసలే మన ఛానల్ పెట్టిన కొత్త అండి, ఈరోజు మనం ఉన్నదన్నట్టుగా వేయడం గవర్నమెంట్కి ఇబ్బందిగా ఉంది. ఎలా ఇట్లయితే ఈ రకంగా ఉన్నదన్నట్టుగా కూడా చెప్పకపోతే మన అందరిలాగా మనం వేయట్లేదు, ఎందుకని ఇలా చేస్తున్నారని ఆయన ఆవేదన చెందాడు. గత 3 రోజుల క్రితం నేను వెళ్ళొస్తానండి మన విజయవాడ వెళ్ళి అక్కడ మంత్రులతో కూడా మాట్లాడొస్తాను అని చెప్పడం జరిగింది. 3 రోజుల నుంచి కూడా ఆయన మనస్తాపం చెందాడు. మరి ఈ రోజున సడన్గా మన ఆఫీసులో ఉన్నటువంటి కుప్పకూలిపోవడం, తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన గోదావరి జిల్లాకు చెందినవాడే. ముద్రగడ గారంటే ఆయన అభిమానం. ఆయన గురించి కూడా ఆయనకి ఏమవుతుందని కలెక్షన్తో ఉన్నాడు. 2 రోజుల నుంచి అడుగుతా ఉన్నాడు. మరి ఈ రోజున మరి ఆయన ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తిని మన సీఈఓగా నియమించుకోవడం జరిగింది. మరి ఈరోజు ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఆలోచించాలి. ఈ రకంగా ఒక కులం అని కాకుండా ఈ రోజున అంత దళిత వర్గాలు కూడా ఈ ముద్రగడ గారిని కానీ ఈ రకంగా నెంబర్ 1 న్యూస్ ఛానల్ అభిమానిస్తున్నారు. మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఈ రకంగా మంచి వ్యక్తి, మరి జ్ఞాన్ రాజు ఎన్నో డిగ్రీలు చేసి దాదాపు 12 డిగ్రీలు చేసిన వ్యక్తి మరి మన దగ్గర సీఈఓగా పనిచేస్తూ మరి అందరిలో మంచి పేరు తెచ్చుకొని ఆయన సౌమ్యుడిగా ఉన్నారు. మరి వెంటనే ఇప్పుడు యశోద హాస్పిటల్కి తరలించాం. డాక్టర్లు ఎమర్జెన్సీ కేర్లో పెట్టారు. మరి డాక్టర్లు చెప్పేదాన్ని బట్టి ఇది 2వ సారి వచ్చిందండి. వెంటనే 2వ సారి వచ్చి క్రిటికల్ అంటున్నారు. మరి ట్రీట్మెంట్ చేస్తాము, మన వల్ల మీరు అక్కడే ఉన్నారు. నేను కూడా ఇప్పుడు బయలుదేరుతాను. సార్ అయితే మనం చూస్తున్నాం కదా, ఇలా అసలు ఇంతవరకు ఈ చరిత్రలో ఎటువంటి ఈ ఆనవాళ్ళు ఎక్కడా లేవు. అంటే ఇంతవరకు అసలు మీడియాని ఎవరు ప్రలోభ పెట్టలేదు. ఇదే మొదటిసారి ఇటు టీడీపీ ప్రభుత్వం ఇన్ని కుట్రలు పన్నడానికి మీడియా గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? ఇది చాలా దారుణమైన విషయం. నాకు కూడా అదే బాధగా ఉంది. ఎందుకంటే మనం మీడియా పెట్టి ఉన్నట్టు చెప్పడం తప్పైపోతుంది. మనమే ఒక పొలిటికల్ పార్టీ కాదు, మన అన్ని వర్గాలకి మనం ఉన్నట్టుగానే చెబుతున్నాం. మరి నిన్న విజయవాడలో నిన్న మధ్యాహ్నం ఆయన ఎందుకు వాడు కలిసింది అంటే నిన్న మధ్యాహ్నం మన ఛానల్ మళ్ళీ ఇస్తున్నామని చెప్పించి మళ్ళీ రాత్రి వెంటనే కట్ చేశారు. దాంతో ఆయన చాలా కలిసిందాడు. రాత్రి నాకు 2 సార్లు మాట్లాడడం జరిగింది. ఎట్లా సార్ మరి ఈ రకంగా మనం అసలే మనం ఇబ్బందులో ఉన్నాం, కొత్త ఛానల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదు, యాడ్స్ ఎవరిని ఇస్తున్నా కానీ ఇవ్వనట్లు భయపెడుతుంది. మరి మన వాళ్ళందరూ సాలరీస్ కూడా మనం పే చేయాల్సి ఉంది. మరి ఇంత చిన్న ఎంప్లాయీస్ ఏమవుతారు, వీళ్ళందరూ ఎట్లా బతుకుతారు ఛానల్ లేకపోతే? ఆయన గత 4 రోజులుగా బాధపడుతున్నాడు. మరి ఇది ప్రభుత్వం మాత్రం ఇది చాలా దారుణమైన విషయం. మరి అవసరమైనప్పుడు మీడియాను వాడుకుంటున్నారు. మరి ఈ రోజు ఉన్నట్టుగా చెప్పడం బాధ అయిపోయి ఈ రోజున మరి ఇంతమంది ఎంప్లాయీస్ని రోడ్డు మీద పడేయాలని, మరి ముఖ్యంగా ఒక దళితుడు సీఎంగా మన సీఈఓగా ఉన్న ఛానల్ మీద దృష్టి పెట్టి, అంటే ఇక వాళ్ళ వర్గాలు ఎవరు ఉండకూడదు, వాళ్ళ నచ్చిన వర్గాలు సామాజిక వర్గాలు మాత్రమే ఉండాలన్నమాట ఈ రోజున. కాబట్టి నేను తీవ్రంగా దీన్ని గవర్నమెంట్ చర్యని ఖండిస్తున్నాం. మరి జ్ఞాన్ రాజు గారు కానీ ఏమన్నా ప్రమాదం అయితే మాత్రం ఇది చాలా ఇబ్బంది జరుగుతుంది. దళిత వర్గాలందరూ ఆల్రెడీ రోడ్డు మీద రావడం ఉన్నారు. ఇప్పటికే మరి మాదిగ వర్గానికి చెందిన మన చాలా మంది నాయకులు దీన్ని మన గత వారం నుంచి మన ఛానల్ ప్రసారాలు ప్రారంభించాలని విన్నవిస్తున్నారు. మరి ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తుందో తెలియట్లేదు, ఎంతమంది ప్రాణాలు బలితీస్తుందో తెలియట్లేదు. మరి గతంలో కూడా హెచ్చరించి ఛానల్ ఆపేస్తే ఊరూరు తిరుగుతానని చెప్పాను. మరి ఆ సమయం ఆసన్నం అయితే ఉంది. మరి జ్ఞాన్ రాజు గారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటపడాలని ప్రార్థిస్తున్నాను. సరే కళ్ళు తెరిచి ఛానల్స్ మీద ముఖ్యంగా ఏంటంటే మేము పొలిటికల్ పార్టీ కాదు, వేరే ఛానల్ ఆపుకున్నారు, వాళ్ళకి మీకు పొలిటికల్ గొడవలు ఉన్నాయేమో అసలు ఇది సామాన్యుడికి